వెల్కమ్ టు టీఎస్3 న్యూస్ ఛానల్. నేను సిరి. భారతీయ రైల్వే బుల్లెట్ రైల్ కనెక్టివిటీ విషయంలో కీలక నిర్ణయాలు తీసుకుంటోంది. ఇప్పటికే ముంబై అహ్మదాబాద్ హై స్పీడ్ రైల్ పనులు కొనసాగుతుండగా ఇప్పుడు హైదరాబాద్ ను కేంద్రంగా చేసుకొని మరిన్ని బుల్లెట్ రైల్ కారిడార్లపై దృష్టి పెరుగుతుంది. ముఖ్యంగా హైదరాబాద్ చెన్నై, హైదరాబాద్ బెంగళూరు, హైదరాబాద్ పూణే మార్గాలను అందుబాటులోకి తీసుకురావాలని భావిస్తుంది. భవిష్యత్తులో దక్షిణ భారత ప్రయాణ విధానాన్ని పూర్తిగా మార్చే ప్రయత్నం చేస్తుంది. ప్రస్తుతం హైదరాబాద్ నుంచి చెన్నై రైల్లో వెళ్లాలంటే సాధారణంగా 12 గంటలకి పైగా సమయం పడుతుంది. విమాన ప్రయాణం వేగంగా ఉన్నప్పటికీ ఎయిర్పోర్ట్ కు ముందుగానే చేరుకోవడం, చెక్ ఇన్, సెక్యూరిటీ తనిఖీలు, ట్రాఫిక్ లాంటి కారణాలతో మొత్తం ప్రయాణం చాలా ఇబ్బందికరంగా ఉంటుంది. కానీ ప్రతిపాదిత బుల్లెట్ రైల్ కారిడార్ అమల్లోకి వస్తే హైదరాబాద్ నుంచి చెన్నైకి కేవలం 2 గంటల 55 నిమిషాల్లో చేరుకునే అవకాశం ఉందని రైల్వే అధికారులు చెప్తున్నారు. ఈ బుల్లెట్ రైల్ ప్రారంభం అయితే ఉదయం హైదరాబాద్ లో టిఫిన్ చేసి బయలుదేరితే మధ్యాహ్నం భోజనం సమయానికి చెన్నైకి చేరుకునే అవకాశం ఉంది. ఈ రైలు సర్వీసులు వ్యాపారవేత్తలు, ఉద్యోగులు, విద్యార్థులు, పర్యాటకులకు ఎంతో ఉపయోగపడుతుంది. అదే రోజు వెళ్లి తిరిగి వచ్చే అవకాశం ఉంటుంది. హైదరాబాద్ బెంగళూరు హై స్పీడ్ రైలు మార్గాన్ని కూడా అందుబాటులోకి తీసుకొచ్చేందుకు కేంద్రం ప్రణాళికలు సిద్ధం చేస్తుంది. ప్రస్తుతం ఈ 2 నగరాల మధ్య రైల్లో ప్రయాణానికి 8 గంటలకు పైగా సమయం పడుతుంది. చాలా మంది రాత్రి బస్సులు, విమానాల ద్వారా ప్రయాణాలు చేస్తున్నారు. కానీ బుల్లెట్ రైల్ అందుబాటులోకి వస్తే ఈ ప్రయాణం కేవలం 2 గంటల 8 నిమిషాల్లో పూర్తయ్యే అవకాశం ఉందని తెలుస్తుంది. బెంగళూరుకి వెళ్లి అదే రోజు తిరిగి హైదరాబాద్ చేరుకునే పరిస్థితి ఏర్పడుతుంది. ఇక హైదరాబాద్ పూణే బుల్లెట్ రైల్ కారిడార్ ప్రతిపాదనలు కూడా సిద్ధమయ్యాయి. ప్రస్తుతం ఈ మార్గంలో రైల్లో ప్రయాణానికి సుమారు 8 గంటల 30 నిమిషాలు పడుతుంది. కానీ హై స్పీడ్ రైల్ అమలైతే ఈ సమయం కేవలం 1 గంట 55 నిమిషాలకి తగ్గవచ్చని అంచనా వేస్తున్నారు. విమాన ప్రయాణానికి ప్రత్యామ్నాయంగా మారే అవకాశం ఉంది. కేంద్ర రైల్వే మంత్రి అశ్విన్ వైష్ణవ్ ఇప్పటికే హైదరాబాద్ భవిష్యత్ హై స్పీడ్ రైల్ నెట్వర్క్ లో కీలక కేంద్రంగా మారవచ్చని సంకేతాలు ఇచ్చారు. తెలంగాణలో శంషాబాద్ పరిసరాల ప్రాంతాల్లో హై స్పీడ్ రైల్ హబ్ ఏర్పాటు చేసే అవకాశాలపై చర్చలు జరుగుతున్నట్టు తెలుస్తుంది. ఈ బుల్లెట్ రైల్ రూట్లు అమల్లోకి వస్తే చిన్న దూరాల విమాన ప్రయాణాలపై ప్రభావం పడే అవకాశం ఉంది. ఎందుకంటే రైల్వే స్టేషన్లు నగరాలకు దగ్గరగా ఉండడం, చెక్ ఇన్ సమయం తక్కువగా ఉండడం, సౌకర్యవంతమైన ప్రయాణం వంటి కారణాలతో ప్రజలు బుల్లెట్ రైళ్లని ఎక్కువగా ఎంచుకునే అవకాశం ఉంది.